హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ 20 క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పడుకున్నప్పుడు నిద్రలో చనిపోయే జీవి ఏది? ఆప్షన్స్: ఏ దోమ, బి చీమ, సి బల్లి అండ్ డి తాబేలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే చీమ. అవునండి, చీమ 12 గంటల్లో 8 నిమిషాలు మాత్రమే పడుకుంటుందట, ఎక్కువసేపు పడుకోదట. క్వశ్చన్ నెంబర్ 2, నాన్ స్టిక్ వస్తువులు వాడితే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్: ఏ క్యాన్సర్, బి బ్లడ్ ప్రెషర్, సి కాన్స్టిపేషన్ అండ్ డి థైరాయిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంతమంది ఏంటంటే నాన్ స్టిక్లో ఫ్రైలు ఇవన్నీ సులువుగా అయిపోతున్నాయని ఎక్కువ శాతం నాన్ స్టిక్ వస్తువులే వాడుతూ ఉంటారండి. ఎక్కువ నాన్ స్టిక్ వస్తువులు వాడకూడదు. బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ ఏది? ఆప్షన్స్: ఏ మీషో, బి అమెజాన్, సి ఫ్లిప్కార్ట్ అండ్ డి మింత్రా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఎన్ని ఆన్సర్ చేయగలరో కూడా కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే అమెజాన్ అండి. అమెజాన్ అనేది ఈ కామర్స్ కంపెనీ అట. క్వశ్చన్ నెంబర్ 4, ఏ పక్షికి మొత్తం నీలంగా కనిపిస్తుంది? ఆప్షన్స్: ఏ గుడ్లగూబ, బి కోయిల, సి చిలుక అండ్ డి నెమలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్స్ కనుక మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే గుడ్లగూబ అండి. గుడ్లగూబకి మొత్తం నీలంగా కనిపిస్తుందట. క్వశ్చన్ నెంబర్ 5, చంద్రుడి నుండి భూమిపైకి వచ్చిన మొట్టమొదటి జీవి ఏది? ఆప్షన్స్: ఏ కుక్క, బి తాబేలు, సి కాకి అండ్ డి పిల్లి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొట్టమొదట వెళ్ళిన జంతువు అయితే కుక్క అండి, లైకా. ఇకపోతే తిరిగి వచ్చింది అంటే వెళ్ళి తిరిగి వచ్చింది ఏ జంతువు అంటే తాబేలండి. క్వశ్చన్ నెంబర్ 6, ఏ దేశం వాళ్ళ దగ్గర ఎక్కువ బంగారం ఉంది? ఆప్షన్స్: ఏ ఇండియా, బి అమెరికా, సి బ్రిటన్ అండ్ డి లండన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బంగారం అనగానే మన ఇండియాయే గుర్తొస్తుందండి. ఎందుకంటే బంగారం ఆకాశాన్ని అంటినా సరే కొంటూనే ఉంటాం కదా మనం ఇండియా వాళ్ళం. కాకపోతే ఆన్సర్ ఏంటంటే అమెరికా అండి. క్వశ్చన్ నెంబర్ 7, చర్మం ద్వారా శ్వాస తీసుకునే జీవి ఏది? ఆప్షన్స్: ఏ పాము, బి తాబేలు, సి మొసలి అండ్ డి కప్ప. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నదే అండి. చర్మం ద్వారా ఏ జీవి శ్వాస తీసుకుంటుంది అంటే కప్ప. మొప్పల ద్వారా తీసుకునేది ఏది అంటే ఫిష్ అండి. క్వశ్చన్ నెంబర్ 8, ఏ ఆకులతో పూజిస్తే శివుడు పరవశించిపోతాడు? ఆప్షన్స్: ఏ మామిడి ఆకులు, బి మొగలి ఆకులు, సి జిల్లేడాకులు అండ్ డి బిల్వపత్రాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు అంటే దేవుడు అని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ క్వశ్చన్ తెలిసే ఉంటుందండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే బిల్వపత్రాలు. అంటే 3 ఆకులు ఉంటాయండి, వాటిని బిల్వపత్రాలు అంటారు. వాటితో పూజిస్తే శివుడికి చాలా ఇష్టమట. క్వశ్చన్ నెంబర్ 9, రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజు ఏ రసం తాగాలి? ఆప్షన్స్: ఏ నిమ్మరసం, బి తులసి రసం, సి వేపాకు రసం అండ్ డి కషాయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రతిరోజు ఏ రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటే నిమ్మరసం అండి. అవును, నిమ్మరసం సిట్రస్ ఫ్రూట్ కదా, అంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పులుపు కాబట్టి దీంట్లో బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఎక్కువగా పెరిగి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందటండి. క్వశ్చన్ నెంబర్ 10, అతి తక్కువ కాలం జీవించే జీవి ఏది? ఆప్షన్స్: ఏ చీమ, బి దోమ, సి ఈగ అండ్ డి సీతాకోక చిలుక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అతి తక్కువ కాలం అంటే తన జీవితం ఉంటుందండి, కానీ మనుషుల చేతుల్లో చనిపోయే జీవి ఏది అంటే దోమ. అవునండి, కరుస్తూ ఉంటుంది, కొడుతూ చంపేస్తూ ఉంటాం కదా, అందుకు అతి తక్కువ కాలం జీవిస్తుందట. క్వశ్చన్ నెంబర్ 11, ఏ దేశంలో మనుషుల కంటే ఎక్కువగా కంగారూలు ఉన్నాయి? ఆప్షన్స్: ఏ సౌత్ ఆఫ్రికా, బి ఆస్ట్రేలియా, సి పోలాండ్ అండ్ డి సౌత్ కొరియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ కంగారు అంటే తెలుసు కదండి, వెనక్కి నడవలేని జంతువు ఏది అంటే కంగారువే కదా, పొడవుగా ఉంటుంది. అవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే ఆస్ట్రేలియాలో అండి. ప్రపంచం మొత్తం మీద కంగారులు ఆస్ట్రేలియాలోనే ఎక్కువ శాతం ఉంటాయి. అవి కూడా మనుషుల కంటే ఎక్కువగా ఉంటాయట.
క్వశ్చన్ నెంబర్ 12. ఏ గింజలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది? ఆప్షన్స్: ఏ గుమ్మడి గింజలు, బి పుచ్చకాయ గింజలు, సి గోధుమలు అండ్ డి పొద్దుతిరుగుడు గింజలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండి. అలాగే పుచ్చకాయ అంటే మనం వాటర్ మెలన్ తింటూ ఉంటాం కదా, ఆ గింజలు అనమాట. గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్. ఇకపోతే పుచ్చకాయ గింజలు మనం పడేస్తూ ఉంటాం కదండి, అవి తిన్నా కూడా మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుందట. క్వశ్చన్ నెంబర్ 13. ఏ వ్యాధి నివారణకు పాము విషాన్ని వాడుతారు? ఆప్షన్స్: ఏ హార్ట్ అటాక్, బి పారాలసిస్, సి డయాబెటీస్ అండ్ డి క్యాన్సర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాము అంటేనే మనకు భయం. పాము కుడితే విషం ఎక్కింది చనిపోతారో అని అంటారు కదా, కానీ పాము విషాన్ని పారాలసిస్ అనే వ్యాధికి నివారణకి వాడతారట. క్వశ్చన్ నెంబర్ 14. తలలో పేలు తగ్గాలంటే తలకి ఏం రాయాలి? ఆప్షన్స్: ఏ పసుపు, బి ఉప్పు, సి కలబంద అండ్ డి కర్పూరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొందరికి తలలో పేలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు తలకి కర్పూరం అంటే మనం హారతి ఇస్తూ ఉంటాం కదండి, వైట్ కలర్లో ఉంటుంది, దాన్ని కొంచెం గుండ చేసి దాన్ని తల మొత్తం పట్టించి తర్వాత తల స్నానం చేస్తే పేలు మొత్తం వచ్చేస్తాయటండి. ఇది ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 15. ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఏం పెడితే ఫిట్స్ తగ్గుతుంది? ఆప్షన్స్: ఏ బంగారం, బి వెండి, సి ఇనుము అండ్ డి ఇత్తడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి ఎన్నో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదండి, ఫిట్స్ వచ్చినప్పుడు ఇలాగ పడిపోతూ ఉంటారు, వాళ్ళ చేతిలో ఏదో ఒకటి పెడితే వెంటనే లేచి నార్మల్ అయిపోతారు. అదేంటి అంటే ఇనుప వస్తువులు. అంటే ఎక్కువ శాతం మనం టీవీలో ఏం చూస్తూ ఉంటామంటే తాళాలు పెడుతూ ఉంటారు కదండి, అవి ఇనుప వస్తువులే కదా, అలా పెడితే ఏంటంటే ఫిట్స్ అనేది నార్మల్ అయిపోతుందట. క్వశ్చన్ నెంబర్ 16. దోమలకి ఏ బ్లడ్ గ్రూప్ అంటే ఇష్టం? ఆప్షన్స్: ఏ ఓ బ్లడ్ గ్రూప్, బి ఏబి బ్లడ్ గ్రూప్స్, సి ఏ బ్లడ్ గ్రూప్ అండ్ డి బి బ్లడ్ గ్రూప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దోమలకు కూడా ఇష్టాలు ఉంటాయటండి. అంటే ఎక్కువ ఒకే బ్లడ్ గ్రూప్ వాళ్ళని కుడుతూ వాళ్ళ రక్తం తాగుతూ ఉంటాయటండి. ఆన్సర్ ఏంటంటే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళవి. ఓ పాజిటివ్ అయినా ఓ నెగిటివ్ అయినా సరే దోమలు ఎక్కువగా ఇష్టపడేది ఓ బ్లడ్ గ్రూప్ అట. క్వశ్చన్ నెంబర్ 17. ఏం తాగితే ఎసిడిటీ తేనుపులు వస్తాయి? ఆప్షన్స్: ఏ మాజా, బి స్ప్రైట్, సి ఫాంటా అండ్ డి మిరిండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి మీరు ఆన్సర్ గెస్ చేసినా సరే కామెంట్లో చెప్పండి. ఈ క్వశ్చన్ అన్నింటిలో ఎన్ని ఆన్సర్ చేయగలరో కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే స్ప్రైట్ అండి. మీరు ఎప్పుడు గమనించారో లేదో, స్ప్రైట్ తాగితే అదొకలాగా తేనుపులు వస్తూ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 18. ఏ చెట్టు కర్రలు బంగారం కంటే ఖరీదైనవి? ఆప్షన్స్: ఏ వెదురు కర్రలు, బి ఎర్రచందనం కర్రలు, సి నీలగిరి కర్రలు అండ్ డి మర్రి చెట్టు కర్రలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఏ చెట్టు కర్రలు అంట బంగారం కంటే ఖరీదైనవి అంటే ఎర్రచందనం కర్రలండి. మనకు ఆల్రెడీ పుష్ప అనే మూవీలో చూపించారు కదా, దానికి అవుట్ ఆఫ్లో ఏంటంటే వయలిన్సు ఇంకా అల్మారాలు అలాగా తయారు చేస్తూ ఉంటారు. బయట దేశస్తులు ఏంటంటే ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారనమాట, అందుకే అంత ఎక్కువ కాస్ట్. క్వశ్చన్ నెంబర్ 19. మనిషి ఏం మాట్లాడితే అదే మాట్లాడే పక్షి ఏది? ఆప్షన్స్: ఏ ప్యారెట్, బి పీకాక్, సి పీజియన్ అండ్ డి స్పారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మనం ఏం మాట్లాడితే దానిలాగే సేమ్ అచ్చం అలాగే మాట్లాడే పక్షి ఏది అంటే ప్యారెట్ అండి. అవును, రామచిలుక ఉంది కదా, మనం ఏం చెప్తుంటే అదే చెప్తూ ఉంటుంది కదా, ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా పెంచుకునే వాళ్ళైతే అది అలాగ ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 20. మన శరీరంలోని ఏ భాగం విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్స్: ఏ గుండె, బి మెదడు, సి అరికాలు అండ్ డి నాడీ వ్యవస్థ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తాయటండి మన శరీరంలోని భాగాలు. మీరు గెస్ట్ చేస్తే కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే మెదడండి. మెదడు అనేది ఆలోచిస్తూ ఉంటాం కదా మనము, అలాగే విద్యుత్ లక్షణాలు కూడా కనిపిస్తాయట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.